వేడి వేడిగా వచ్చింది మటన్ దమ్ బిర్యానీ టేస్ట్ చేస్తున్నా. దమ్ దమ్ మటన్ దమ్. మన దగ్గర ఇప్పుడు అన్నీ ఉన్నాయి. మటన్ దమ్ బిర్యానీ. నేను కోపరాన్ అంటాను ఫ్రెండ్స్. ఉమా చికెన్ నల్లవేపుడు, ప్రాన్స్, పాపాయ నానమ్మ ప్రాన్స్. ఇక్కడికి వచ్చినందుకు చాలా వర్త్. రెస్టారెంట్ స్టైల్ కాకుండా హోమ్లీ ఫుడ్ బాగుంది. గైస్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫుడ్ తినడానికి వెళ్తున్నాం. ఆంధ్ర లార్జెస్ట్ రెస్టారెంట్కి. ట్రైన్ టికెట్ తీసుకొని, వెనకతల మా ఊళ్ళో ఉన్నాడు, సో ట్రైన్ టికెట్ తీసుకొని వెళ్తాం. ప్రజెంట్ వైజాగ్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. సో ట్రైన్ టికెట్ అయితే తీసాం, ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఫుడ్ తినడానికి ట్రైన్ టికెట్ తీసి మొదటిసారిగా వెళ్తున్నాం. సో ప్రతిసారి రెస్టారెంట్ వైజాగ్ లో చూసాం, బట్ ఇప్పుడు పిఠాపురం వెళ్తున్నాం. చాలా రోజుల తర్వాత కలిసాం. మా వాడు తెలిసే ఉంటుంది మీకు. హాయ్ చెప్పరా. సో మనం వెళ్ళవలసిన ట్రైన్ ఇదే, సింహాద్రి ఎక్స్ప్రెస్. పరిగెడుతున్నారు చూడొచ్చు. 2 minutes ఉంది ట్రైన్ కి. సో వెళ్తున్నాం. సో విశాఖపట్నం మళ్ళీ కలుద్దాం. తేజ, రాజశేఖర్ తెలిసే ఉంటుంది మీకు. ఎర్లీ మార్నింగ్ స్నానం చేసి ఏదో గుడికి వెళ్ళినట్టు వెళ్తున్నాం. ఇస్తున్నారు 12 ప్లాట్ఫామ్స్. ఈ వీడియో కూడా చేద్దాం తర్వాత. బై గైస్. పిఠాపురం అయితే దిగాం. సో ఇప్పుడే పిఠాపురం దిగాం. ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలి. రెస్టారెంట్కి వెళ్తూ మాట్లాడదాం. ఆ రెస్టారెంట్ అనేది మన మల్లేపల్లి రోడ్లో ఉంటుంది, హైవే దగ్గరలో. మా ఫ్రెండ్ అయితే ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ కార్ తీసుకొని వస్తాడు. సో ఇక్కడ నుంచి మనం ఒక 40 kilometers అయితే వెళ్ళాలి. 2 ప్లాట్ఫామ్స్ ఇవి, చిన్నదైనా నీట్గా ఉంది. సో బయట అవుట్ సైడ్ అయితే ఇలా ఉంది. సో అక్కడ కార్ అయితే ఉంది. పిఠాపురం ఫస్ట్ టైం అయితే వచ్చాను, బాగుంది. రైల్వే స్టేషన్ అది క్లీన్ గా. మావాడైతే రెడీగా ఉన్నాడు అన్న. హాయ్ నమస్తే అన్నా. సో ఈ కార్ లోనే వెళ్ళాలి. రంగొచ్చో అక్రమము. ఇప్పుడు ఒక 40 kilometers వెళ్తున్నాం. హేమంత్ మన పేరు. సో ఇక్కడ స్టార్ట్ చేద్దాం. మనడు చూడడానికి కాటరాజులా ఉంటాడు ఛత్రపతి సినిమాలో. చూపించి వేసి కాట్రాజ్ కర్ర కర్ర నవిలు చేస్తా నీ అయ్యా మింగేస్తా. అలా మేము మల్లేపల్లి విలేజ్కి అయితే వెళ్ళాము. ఇది వైజాగ్ నుంచి రాజమండ్రికి వెళ్ళే వే. సో మీకు రైట్ సైడ్ అయితే ఉంటుంది. కటింగ్ లేదు, మీరు వస్తే డైరెక్ట్ గా అక్కడ లెఫ్ట్ తీసుకోండి. మీరు కానీ వస్తే అక్కడే కటింగ్ అవ్వండి. వల్ల ఆఫీస్ లేదంటే 7 kilometers మిస్ అవుతుంది. చాలా దారుణం. 7 kilometers ముందుకు వచ్చి మళ్ళీ 7 kilometers వెనక్కి వెళ్ళాలి. కటింగ్ లేదు. సో మేమైతే ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్తున్నాం. సో చూద్దాం ఫుడ్ ఎలా ఉంటుందో. మేము ఆల్మోస్ట్ 12 o'clock అయితే మేము ఎర్లీగా రీచ్ అయ్యాం. సో అప్పటికే కార్స్ ఉన్నాయి చాలా. సో ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్కి అయితే వచ్చాం మనం. సో చాలా జనం అయితే ఉన్నారు. చూడాలి మరి. కార్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఫైనల్గా అయితే మనం ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ ముందైతే ఉన్నాం. ఒక 10 minutesలో వెళ్తాం. లోపల అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా. రెస్టారెంట్తో పాటు ఇక్కడ చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి, చూడొచ్చు. మీ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. పోచంపల్లి హ్యాండ్లూమ్స్ అంటే వెళ్దాం పదండి. మెయిన్లీ రెస్టారెంట్కి 3 కారణాల చేత వచ్చా. లాస్ట్ నుంచి మొదలెడితే థర్డ్ ఫుడ్ కోసం, సెకండ్ రఘురామ్ ఓనర్ కోసం, ఫస్ట్ అయితే వెంకటేశ్వరం టెంపుల్ స్టాచ్యూ మరియు అంబియన్స్ కోసం. రెస్టారెంట్ అంబియన్స్ చూసారు కదా, చాలా పెద్దది. మేమైతే ఆర్డర్ చెప్తున్నాం. అక్కడ అంబియన్స్ కూడా బాగుంది. బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు. ఇక్కడ కూర్చున్నాం. సో శాంపుల్ బౌల్స్ అయితే వచ్చాయి. ఇది బగారా రైస్, ఇది కొబ్బరన్నం, ఇది కుష్కా. సో టేస్ట్ చేద్దాం శాంపుల్. మనకి ప్లేట్ కూడా బాగుంది. ఉమా చికెన్ నల్లవేపుడు, పాపాయ నానమ్మ ప్రాన్స్. ఉమా చికెన్ నల్లవేపుడు. సో అది స్టార్ ఐటమ్. మన స్టార్ ఫస్ట్ ఉమా చికెన్ నల్లవేపుడు ట్రై చేద్దాం. ఉమా చికెన్ నల్లవేపుడు బాగుంది. సో వేడి వేడిగా వచ్చింది మటన్.
సో పీస్ మన దగ్గర ఇప్పుడు అన్నీ ఉన్నాయి. మటన్ దమ్ బిర్యానీ, ఉమా చికెన్ నల్లవేపుడు, ప్రాన్స్, పాపాయ నానమ్మ ప్రాన్స్. ఫస్ట్ అవన్నీ కాదు కానీ మనం మటన్ తిందాం. పీస్ మటన్ పీస్ బాగుంది. నెక్స్ట్ వేడి ఉంది మటన్, మీరు చూడొచ్చు. సో టేస్ట్ అయితే చేస్తున్నా. ఫస్ట్ బగారా రైస్ బాగుంది. తర్వాత కొబ్బరి ఇది కొబ్బరి బాగుంది. పాపాయ నానమ్మ ప్రాన్స్ రెస్టారెంట్ స్టైల్ కాకుండా హోమ్లీ ఫుడ్ బాగుంది. మా వాళ్ళు పెద్ద గ్రేవీ ఇచ్చారు, గ్రేవీ వేసుకుంటాం. సో నెగిటివ్ రివ్యూస్ కాదు కానీ చాలా బాగుంది. బాగుంది. హైవే నుంచి వస్తే మీరు తప్పకుండా ట్రై చేయండి. నెగిటివ్ రివ్యూస్ వినొద్దు. ఇంత దూరం వచ్చి నాకు బాగా అనిపించింది. పైనానమ్మ ప్రాన్స్ కర్రీ ఇది సూపర్. కొబ్బరి నుంచి చెప్పాం. ప్రాన్ కూడా బాగుంది. సో చెమటలు అయితే పట్టితే ఫుడ్ అయితే నాకు బాగా నచ్చింది. మటన్ దమ్ బిర్యానీ చాలా బాగుంది. ఫుడ్ చాలా టేస్ట్గా ఉంది. మటన్ దమ్ అయితే ఎక్స్ట్రాడినరీ యాక్చువల్లీ. నెక్స్ట్ పాపాయ నానమ్మ ప్రాన్ వేపుడు, ఉమ్మా చికెన్ నల్లవేపుడు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. నిజంగా ఇక్కడికి వచ్చినందుకు చాలా వర్త్. నిజంగా ఎవరు నెగిటివ్ రివ్యూస్ మాత్రం తీసుకోవద్దు. చాలా బాగున్నాయి, అన్నీ చాలా టేస్ట్గా ఉన్నాయి. దమ్ దమ్ మటన్ దమ్ మటన్ దమ్ హైలైట్ సూపర్. నేను కొబ్బరాన్నం తిన్నాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ నాకు మటన్ అంటే అంత ఇష్టం లేదు కాబట్టి నేను ఏం చెప్పుకున్నానంటే శాంపుల్ బౌల్స్ అనేవి చెప్పుకున్నాను. శాంపుల్ బౌల్స్లో మనకి కొబ్బరన్నం వచ్చింది, నెక్స్ట్ అలాగే బగారా రైస్ వచ్చింది, కుష్కా వచ్చింది. అవి ఏంటంటే జస్ట్ మామూలుగా మనకి పాపాయమ్మ ఫ్రాన్స్, నెక్స్ట్ అలాగే ఉమా నల్ల ఇప్పుడు చికెన్, వీటికి ఏదైతే సూట్ అవుతుందో ఏంటని చెప్పినని మనకు ఆ బౌల్స్ అనేవి ఇచ్చారు. అందులో నాకు కొబ్బరన్నం నచ్చింది. కొబ్బరన్నంతో ఇవన్నీ చాలా బాగున్నాయి, కానీ మటన్ దమ్ కూడా బాగుంది. ఫుడ్ అయితే నాకు చాలా బాగుంది. చాలా పాజిటివ్ అండ్ నెగిటివ్స్ కూడా ఉన్నాయి కానీ ప్రాన్స్ ఉమా నల్లవేపుడు చాలా బాగుంది. అది సూపర్. ప్రాన్స్ అయితే నాకు బాగా నచ్చింది. మటన్ బిర్యానీ ఫ్లేవర్ అవసరం సూపర్. బయట నెగిటివ్ బాగా స్ప్రెడ్ అవుతుంది ఈ హోటల్ మీద, కానీ ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయండి. సో టేస్ట్ చేసిన తర్వాత మీరు రివ్యూ పెట్టుకోండి, ఎందుకంటే నాకు బాగా నచ్చింది. వైజాగ్ నుంచి వచ్చాను. వైజాగ్ అన్నా తిన్నారా? ఇప్పుడే తిన్నాం. బాగుంది, నచ్చిందా? చాలా బాగుంది. మటన్ దమ్ బిర్యానీ అండ్ పాపాయ నానమ్మ ప్రాన్స్. థ్యాంక్స్. అయితే ఇది మళ్ళీ ఒకసారి చూపిస్తాను రెస్టారెంట్. చూడొచ్చు, ఇదే రెస్టారెంట్. సో అయిపోయింది, తినేసాం. ఇప్పుడు మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకొని బయటికి వెళ్ళాలి.